ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు మరి తక్కువ బడ్జెట్లో తమ్లైన్లో మీరు అయితే చూశారో కేవలం మరి 30 లక్షలకు మీకు ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాము. దీనికి వచ్చేసి ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ ఉంది, G+1 పర్మిషను, బోరు దీనికైతే అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ప్రాపర్టీ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో డిజైన్ చేశారు. మరి నార్త్ ఫేసింగ్ అనేది నార్త్ ఫేసింగ్లో ఏ ప్రాపర్టీ తీసుకున్నా మనకు ప్లేస్ అనేది ఎక్కడ వేస్ట్ కాదు కాబట్టి మరి ప్రాపర్టీ నార్త్ ఫేసింగ్లో డిజైన్ చేశారు. మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే చూస్తున్నాం ఇది వచ్చేసి మరి సింహదారం. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు నియర్ బైలో మరి డిస్టెన్స్ కానీ నియర్ బైలో డెవలప్మెంట్స్ కానీ చూసుకున్నట్టయితే సాగర్ హైవేకు కిలోమీటర్ లోపే ఉన్నది. సాగర్ హైవే ఏదైతే ఉన్నదో కిలోమీటర్ లోపు ఉన్నది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి చూసుకుంటే ఎల్బీ నగర్ ఏదైతే మరి మెట్రో స్టేషన్ నుంచి చూసుకుంటే మెట్రోకు 9 కిలోమీటర్ దూరము. టీసీఎస్ ఏదైతే ఆదిపట్ల ఏదైతే ఉన్నదో టాటా ఏరోస్పేస్ ఏదైతే ఎంప్లాయ్మెంట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో సాఫ్ట్వేర్ కంపెనీలకు 3 కిలోమీటర్ దూరము. ఔటర్ రింగ్ రోడ్కు జస్ట్ 2 కిలోమీటర్ దూరము. మరి ఔటర్కు ఆల్మోస్ట్గా మనకు ఔటర్ని బేస్ చేసుకుని ప్రాపర్టీ అనేది చాలా ఎక్కువ గ్రోత్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉన్నది. మరి ప్రైజెస్ కూడా మీరు తీసుకున్న ప్రాపర్టీకి ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్గా ఔటర్ రింగ్ రోడ్ నుంచి మనం గచ్చిబౌలి కానీ అలాగే నాన్ ఎకరం కూడా మనం అటు సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళైతే మరి హైటెక్ సిటీ వెళ్ళాలనుకున్న వాళ్ళైతే జస్ట్ 30 నుంచి ఒక 40 మినిట్స్ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మరి ఔటర్ను బేస్ చేసుకున్నది కాబట్టి చాలా నీట్గా అయితే ఈ ప్రాపర్టీ తక్కువ బడ్జెట్లో మరి 30 లక్షలకు చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి కిచెన్ అయితే దీనికి ఈ ఏరియాలో డిజైన్ చేశారు. కిచెన్తో పాటు ఇందులో మనకు ఒకటి బేస్ అయితే కంప్లీట్గా ఒకటి చిన్నది దీనికి ఇవ్వడం అయితే జరిగింది. ఏదైతే మనం చూస్తున్నామో ఇందులో మనకు 80 నుంచి 90% వరకు అయితే వర్క్ అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయింది. కిచెన్ కూడా మరి చాలా స్పేసెస్గా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఈ ప్రాపర్టీ మనకు లైట్గా అయితే మరి సైట్గా క్రాస్ ఉంటుందని చెప్పుకోవచ్చు. క్రాస్ ఉండడం వల్ల ఈ ప్రాపర్టీ మనకు తక్కువ రేట్కే వస్తున్నది. ఎందుకంటే మరి రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు 25 అయితే రోడ్ ఫేసింగ్ ఉంది. డెప్త్లో వచ్చేసి మనకు కొంచెం క్రాస్ అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి బెడ్రూమ్ చూస్తున్నామో బెడ్రూమ్ సైజెస్ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్లో 10x12 అయితే మనకు మాస్టర్ బెడ్రూమ్లో ఈజీగా అయితే మీకు కింగ్ సైజ్ బెడ్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. కింద చూడొచ్చు ఫాల్ సీలింగ్ విషయం కానీ అలాగే పైన చూసినట్టు మనకు ఫాల్ సీలింగ్ విషయం అలాగే చుట్టూ సొరండి మనకు రూఫ్ లైట్స్ అయితే హౌస్ అయితే చాలా నీట్గా కన్స్ట్రక్షన్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. కింద ఫ్లోరింగ్ విషయంలో వైట్ కలర్ టైల్స్ వైట్ కలర్ మార్బల్ అయితే మంచి వైట్ కలర్తో ఉన్న మార్బల్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసి మరి రాయల్ పెయింట్స్ మంచి పెయింట్స్ ఇచ్చి హౌస్కి అయితే చాలా నీట్గా మరి రాయల్ పెయింట్స్ వేయడం వల్ల మన లైట్ కలర్స్ వేయడం వల్ల అయితే హౌస్ అయితే చాలా నీట్గా వచ్చింది. అందులో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ సైజు కూడా చాలా లోపలికైతే చాలా పెద్దగా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో మీకు వెస్టర్న్ అయితే దీనికి ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా మెట్ల కింద కూడా ఒకటి అడిషనల్గా వాష్ ఏరియా అలాగే వాష్రూమ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది లొకేషన్ వచ్చేసి మన్నెగూడలో వచ్చింది. ఈ మన్నెగూడ అనేది సాగర్ హైవేను బేస్ చేసుకుని 1 కిలోమీటర్ లోపల ఈ ప్రాపర్టీ ఉన్నదని చెప్పుకోవచ్చు. ఈ ప్రాపర్టీకి మీకు 30 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్లో ఉంది. మరి చిన్న ప్రాపర్టీ కాబట్టి మనకు G+1 పర్మిషన్ ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ చేసి ఉన్నది కాబట్టి మీరు ఈజీగా కూడా దీనిపైన బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు. ప్రాపర్టీ అయితే మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు మళ్ళీ ఫైనాన్స్ పోతున్న నెంబర్కి కాల్ చేయండి. మరి చుట్టూ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమున్నాయో కూడా ఒకసారి పైకి వెళ్ళి అయితే ఒకసారి అయితే చూద్దాం. చుట్టూ సరౌండింగ్ అయితే టోటల్గా కాలనీ అయితే డెవలప్ అయిపోయి ఉన్నది. నియర్ బైలో అయితే చాలామంది అయితే మరి ఇక్కడైతే G+1లు G+2లు అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు నేబర్స్ అయితే నివసిస్తున్నారని చెప్పుకోవచ్చు. మెయిన్ ఎంట్రన్స్లో మరి సంపు అలాగే బోర్ ఇచ్చారు. మీకు మరి చిన్న ప్రాపర్టీ అయినా కూడా ఇది టోటల్గా మనకు 65 గజాలలో డిజైన్ చేశారు. మరి 65 స్క్వేర్ యార్డ్లో క్రాస్ ఉన్నందున మనకు 1 BHK డిజైన్ చేశారు. మీకు 2 వీలరు ఒక 2 అయితే పెట్టుకోవడానికి అవకాశం ఉంది. మరి ఫ్రంట్లో కూడా ఒకటి పెట్టుకుంటే మీకు టోటల్గా 2 వీలరు 3 అయితే పార్క్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మరి వాష్ ఏరియా. మెట్ల కింద కూడా అడిషనల్గా ఒకటి వాష్రూమ్ ఇచ్చారు. ఈ వాష్ ఏరియాలో మీరు పాయింట్ కానీ ఒకవేళ మీరు వాష్ ఏరియాలో ఇక్కడ ఏదైనా వర్క్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి చుట్టూ సరౌండింగ్ చూసుకోవచ్చు. చుట్టూ సరౌండింగ్లో కూడా మొత్తం అపార్ట్మెంట్లు అయితే ఏరియాలో రావడం జరిగింది. మరి ఇది ఒక తక్కువ బడ్జెట్లో 35 lakhs అనేది ప్రైజ్ అనేది స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. ప్రైజ్ అనేది మరి మీరు ఒకవేళ నెట్ క్యాష్ అయితే
లొకేషన్ మరోసారి చూసినట్టయితే రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు 25 ఉంటుంది, డెప్త్ వచ్చేసి లోపలికి వచ్చేసి మనకు 0 ఉంటుంది. ఏదైతే ఎలిమినార్కు మనకు 9 కిలోమీటర్, టీసీఎస్ ఆదిపట్ల టాటా హెయిర్ స్పేస్కు ఔటర్ రింగ్ రోడ్కు నియర్ బైలో మంచి ప్రైమ్ లొకేషన్లో బస్వై రోడ్కు 200 మీటరు, మనకి ఏదైతే సాగర్ హైవే ఏదైతే ఉన్నదో సాగర్ హైవేకు కిలోమీటర్ లోపే ఉన్నది. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మరి ఫైనాన్స్ పోతా నెంబర్కి అయితే కాల్ చేయండి. ఈ ప్రాపర్టీ పైన మీరు ఎలాంటి కమిషన్ కానీ అలాగే బ్రోకరేజ్ కానీ అయితే చెల్లించిన అవసరం లేదు. దీనిపైన మీరు జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్ తీసుకుని అయితే మీకు నచ్చే ప్రాపర్టీ చూపించడం అయితే జరుగుతుంది. మరి ఈ విషయాన్ని గమనించి మీరు ఏరియాలో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో, ఎంత బడ్జెట్లో కొనాలనుకుంటారో కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి. మరి ఫుల్ డీటెయిల్స్ ఫుల్ వీడియో కోసం అయితే శ్రీ కుబేర ప్రాపర్టీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.